వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. చిచ్చి, ఇదేనా మనం మాట్లాడుకునే సంస్కారవంతమైన భాష? రాజకీయాల్లో ఆధిపత్యం కోసం, ప్రత్యర్థులపై పైచేయి సాధించడం కోసం ఇంతలా దిగజారుతారా? నిన్నటి వరకు రాజకీయ విమర్శలంటే విధానాలపై పోరాటం అనుకున్నాం. కానీ ఇవాళ రాజకీయాల రంగు మారింది. రక్తం మరిగించేలా ప్రతీకారాలు పడగ విప్పుతున్నాయి. అధికార పక్షమా ప్రతిపక్షమా అన్న తేడా లేదు. చట్టాన్ని రక్షించాల్సిన న్యాయవాద, చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధి అనే విచక్షణ అంతకన్నా లేదు. అసలు నిన్న రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు, ఆ 3 గంటల పాటు ఏలూరు 1 టౌన్ పరిధిలో ఏం జరిగింది? లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటిపై చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో ఎందుకు విరుచుకుపడ్డారు? ఒక ప్రజా ప్రతినిధిగా చింతమనేని చేసింది తప్ప, లేక కూతుర్ల శీలాన్ని శంకిస్తూ మాట్లాడితే ఏ తండ్రి అయినా చేసే పని ఆయన చేశారా? ఈ అర్ధరాత్రి హైడ్రామా వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఏలూరు నగరమంతా నిద్రపోతున్న వేళ లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ నివాసం వద్ద మాత్రం హైడ్రామా చోటు చేసుకుంది. చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో లాయర్ ఇంటి ముందు రచ్చ చేశారు. నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి, బయటకి రారా చూసుకుందామంటూ చింతమనేని వీరంగం చేశారు. ఆయన మాటలో తీవ్రమైన ఆవేదన, అంతకు మించిన ఆగ్రహం స్పష్టంగా అయితే కనిపించాయి. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, అది కూడా 3 సార్లు గెలిచిన ఒక సీనియర్ నేత అర్ధరాత్రి పూట రోడ్లపై వచ్చి ఇంతలా న్యూసెన్స్ చేయడం చట్టపరంగా చూస్తే ఖచ్చితంగా తప్పే. ప్రజాప్రతినిధిగా హుందాతనం పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కూడా వెంటనే స్పందించి ఎమ్మెల్యేను, ఆయన అనుచరులను అడ్డుకోకపోయి ఉంటే నిన్న రాత్రి అక్కడ జరిగిన వాతావరణం చూసిన స్థానికులు భయాందోళనకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ లాంటి బలమైన నేత అంతలా సహనం కోల్పోవడానికి కేవలం 2 రోజుల క్రితం లాయర్ ఈర్పుగంటి శ్రీనివాస్ పెట్టిన ఒక ప్రెస్ మీట్ కారణంగా భావిస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ లో లాయర్ శ్రీనివాస్ చింతమనేని అనుచరులతో పాటు నేరుగా చింతమనేనిని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 100 మంది చింతమనేనిలు వచ్చినా వి అనే పదం వచ్చేలా అసభ్య పదజాలతో బహిరంగంగా సవాలు విసిరారు. మా దెందులూరు నియోజకవర్గం మొత్తం ఆ 4 చుట్టూ తిరుగుతుంది. నాకు చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి మీద ఉన్న భయం కొద్దీ నేను ప్రభాకర్ అనే ఆయన పేరు ఎత్తి మాట్లాడలేదు అని చెప్పి వాడే మాట్లాడాడు. ఎవడో అడ్రస్ లేనివాడు. ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా, 100 మంది చింతమనేనులు కలిపితే నాకు ఇది ఒకటి. ఒక విద్యావంతుడు, చట్టాన్ని గౌరవించాల్సిన న్యాయవాది అయి ఉన్నప్పటికీ వాడాల్సిన భాష ఇదేనా అనే ప్రశ్నలు ప్రజల నుంచి తలెత్తుతున్నాయి. అసభ్య పదజాలంతో ఆగకుండా లాయర్ శ్రీనివాస్ పరోక్షంగా ఒక నీచమైన కామెంట్స్ చేశారు. వాస్తవంగా అడ్వకేట్ చేసిన పదాలను ఇక్కడ వాడటానికి నాకే అభ్యంతరకరంగా ఉంది. కానీ అతను మాట్లాడిన భాష వింటే ఒక మహిళగా నాకే అసహ్యం వేస్తోంది. అంటే రాజకీయాల్లో విమర్శలు సాధారణంగా చేసుకోవచ్చు, కానీ ఇలాంటి దారుణమైన పదాలను, భాషను ఇళ్లలో ఉండే ఆడవాళ్లను తీసుకొచ్చి బహిరంగంగా మాట్లాడమే హద్దులు దాటిందని క్లియర్ గా తెలుస్తోంది. ఇక్కడ ఆయన నేరుగా చింతమనేని పేరు ఎత్తనప్పటికీ పరోక్షంగా చింతమనేని కూతుర్లనే ఉద్దేశించే ఈ కామెంట్ చేశారనేది స్పష్టమవుతోంది. ఈ వ్యాఖ్యలను కొన్ని యూట్యూబ్ ఛానళ్లు థంబ్నైల్స్ పెట్టి మరింత వైరల్ చేశాయి. అది చూసిన చింతమనేని ప్రభాకర్ తండ్రిగా తట్టుకోలేకపోయారు. ఆ స్థితిలో తండ్రిగా చింతమనేని కాదు, సాధారణ పౌరుడు ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. చింతమనేని ప్రభాకర్ పై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి, కేసులు నమోదయ్యాయి. వాటన్నిటినీ ఆయన రాజకీయంగానే ఎదుర్కొన్నారు. కానీ రాజకీయాల్లోకి ఏమాత్రం సంబంధం లేని ఆడపిల్లలను లాగడం, ఒక తండ్రి ఎదుటే ఆయన కుమార్తెల శీలాన్ని శంకించేలా మాట్లాడటం ఏ సమాజం కూడా అంగీకరించదు కదా. సాధారణంగా మన ఇంట్లో ఉండే ఆడపిల్లల జోలికో, మన తల్లి జోలికో ఎవరైనా వస్తే మనం ఊరుకుంటామా? రక్తం పంచుకు పుట్టిన కూతురిని సమాజంలో ఇంత నీచంగా మాట్లాడితే ఏ తండ్రైనా ఎలా సహిస్తాడు? చింతమనేని ప్రభాకర్ నిన్న రాత్రి చట్టాన్ని చేతుల్లోకి తీసుకు
తీసుకొని వెళ్లడం ప్రజా ప్రతినిధిగా తప్పే కావచ్చు, కానీ ఒక బాధితుడిగా తన కూతుళ్ళ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఒక తండ్రిగా ఆయన వెళ్లిన విధానంలో తప్పు లేదంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ వివాదంలో లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ పాత్రను కూడా విశ్లేషించాల్సి ఉంది. శ్రీనివాస్ తాను తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్లో సభ్యుడినని చెప్పుకుంటారు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీనిపై శ్రీనివాస్ వాదన ఏంటంటే, వృత్తి వేరు ప్రవృత్తి వేరు. లాయర్ గా నేను ఎవరి కేసునైనా వాదిస్తాను, వైసీపీ వాళ్లకు కూడా లీగల్ సపోర్ట్ చేస్తాను, కానీ వ్యక్తిగతంగా నేను టీడీపీలోనే ఉంటాను అని చెప్తున్నారు. కానీ రాజకీయాల్లో ఇది సాధ్యం కాదు. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలను నమ్ముతూ అధికారికంగా అదే పార్టీ ఎమ్మెల్యేలపై నిరంతరం ప్రెస్ మీట్లు పెడుతూ ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూర్చేలా వ్యవహరించడం ఖచ్చితంగా పార్టీ లైన్ దాటడమే. ఐడియాలజీ, ఎమోషన్స్ అనేవి వృత్తికి ప్రవృత్తికి మధ్య పరస్పర విరుద్ధంగా ఉండకూడదు. ఒకవేళ శ్రీనివాస్ కు చింతమనేని నచ్చకపోతే ఆయన టీడీపీకి రాజీనామా చేసి అధికారికంగా వైసీపీలో చేరి రాజకీయంగా ఫైట్ చేయవచ్చు. అలా కాకుండా పార్టీలోనే ఉంటూ సొంత ఎమ్మెల్యేను టార్గెట్ చేయడం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి చింతమనేని ప్రభాకర్, లాయర్ శ్రీనివాస్ల మధ్య నిన్న మొన్నటి గొడవ ఇది కాదు. వీరిద్దరి మధ్య దాదాపు 20 నుండి 25 ఏళ్ల నాటి సుదీర్ఘ స్నేహం ఉంది. 2009లో చింతమనేని ప్రభాకర్ మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు నుంచే శ్రీనివాస్ ఆయనకు అత్యంత ఆప్తుడు. చింతమనేనిపై ఉన్న లీగల్ కేసులు, కోర్టు వ్యవహారాలు, చివరకు ఎన్నికల నామినేషన్ పత్రాలు సిద్ధం చేయడం వరకు అంతా ఈడ్పుగంటి శ్రీనివాస్ చేతుల మీదుగానే జరిగేది. చింతమనేని ప్రతి లీగల్ సీక్రెట్ శ్రీనివాస్ కు తెలుసు. అయితే 2020-21లో వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు వచ్చాయి. అంతర్గతంగా జరిగిన కొన్ని భూ వివాదాలతో పాటు కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా వీరి 25 ఏళ్ల స్నేహానికి బీటలు వారేలా పర్సనల్ గా ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం పరిపాటిగా మారింది. అప్పటి నుంచి లాయర్ శ్రీనివాస్ చింతమనేని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఆ పగ కాస్త శృతిమించి ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యులపై, ఆడపిల్లలపై పర్సనల్ అటాక్ చేసే స్థాయికి చేరింది. ఏది ఏమైనప్పటికీ దెందులూరు రాజకీయం ఇంతలా దిగజారటం దురదృష్టకరం కాదు, సిగ్గుపడాలి. చట్టాన్ని గౌరవించాల్సిన న్యాయవాది హద్దులు దాటి నీచమైన భాష మాట్లాడటం తప్పు అయితే, చట్టాన్ని గౌరవించాల్సిన అధికార పార్టీ ఎమ్మెల్యే అర్ధరాత్రి వేళ రోడ్డుపై అనుచరులతో న్యూసెన్స్ చేయడం కూడా తప్పే. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాడాడు, నా అమ్మ ఈ విషయంలో పోలీసులు ఇరుపక్షాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బహిరంగంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు చింతమనేనిపై, అలాగే ఒక మహిళా స్వేచ్ఛను, గౌరవాన్ని భంగపరిచేలా మాట్లాడినందుకు లాయర్ శ్రీనివాస్ పై కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తిక్ కనెక్ట్స్.